ఉన్ హాయ్ అండి. మీ ఇంట్లో ఇట్లా ఇలాంటివి పగిలిపోయిన కప్స్ అవన్నీ ఉన్నాయా? అయితే ఇలాంటి కప్స్ అవన్నీ పగిలిపోయిన ఇంట్లో పెట్టుకోవద్దండి. అస్సలు మంచిది కాదు. మనం దేనికొకటి యూజ్ చేద్దామనేసి పెట్టుకుంటాం కదా, ఇది అస్సలు మంచిది కాదు. ఇలాంటి పగిలిపోయిన వస్తువులు ఏమన్నా మీ ఇంట్లో ఇట్లా ఉంటే తీసి పాడేసేయండి. ఎందుకంటే అస్సలు మంచిది కాదండి ఇట్లాంటి వస్తువులు. మా దగ్గర అయితే మేము ఇవి డీమార్ట్‌లో నుంచి తీసుకున్నాం అన్నమాట కప్స్. తీసుకున్న తొందరగా పగిలిపోయినాయి. పిల్లలు ఉంటారు కాబట్టి ఇట్లాంటివి పెట్టడం వల్ల ఇంట్లో కొంచెం గొడవలు అట్లాంటివి జరుగుతుంటాయండి. నార్మల్గా మీకు తెలియకపోయినా పెద్ద పెద్ద గొడవలని కాదు, చిన్న చిన్న అలాంటి గొడవలు జరుగుతుంటాయి. పిల్లలకి ఏం తెలుసు, మనకి చాలా ఇష్టమని మనం ఈ కప్స్ అన్ని తెచ్చుకుంటాం, బట్ పగిలిపోతే బాధ అనిపిస్తుంది. తక్కువ రేట్లోనే తెచ్చుకోవాలండి. అందుకనే డీమార్ట్లో మనకి రీజనబుల్లే దొరుకుతుంది కాబట్టి డీమార్ట్లో నుంచి ఎక్కువ తీసుకుంటాను. 36, 25 రూపీస్కి అట్లా దొరుకుతాయి అన్నమాట కప్స్. మీకు కూడా అట్లా దొరికితే తీసుకొని ఉన్ హాయ్ అండి. మీ ఇంట్లో ఇట్లా ఇలాంటివి పగిలిపోయిన కప్స్ అవన్నీ ఉన్నాయా? అయితే ఇలాంటి కప్స్ అవన్నీ పగిలిపోయిన ఇంట్లో పెట్టుకోవద్దండి. అస్సలు మంచిది కాదు. మనం దేనికొకటి యూజ్ చేద్దామనేసి పెట్టుకుంటాం కదా, ఇది అస్సలు మంచిది కాదు. ఇలాంటి పగిలిపోయిన వస్తువులు ఏమన్నా మీ ఇంట్లో ఇట్లా ఉంటే తీసి పాడేసేయండి. ఎందుకంటే అస్సలు మంచిది కాదండి ఇట్లాంటి వస్తువులు. మా దగ్గర అయితే మేము ఇవి డీమార్ట్‌లో నుంచి తీసుకున్నాం అన్నమాట కప్స్. తీసుకున్న తొందరగా పగిలిపోయినాయి. పిల్లలు ఉంటారు కాబట్టి ఉన్ హాయ్ అండి. మీ ఇంట్లో ఇట్లా ఇలాంటివి పగిలిపోయిన కప్స్ అవన్నీ ఉన్నాయా? అయితే ఇలాంటి కప్స్ అవన్నీ పగిలిపోయిన ఇంట్లో పెట్టుకోవద్దండి. అస్సలు మంచిది కాదు. మనం దేనికొకటి యూజ్ చేద్దామనేసి పెట్టుకుంటాం కదా, ఇది అస్సలు మంచిది కాదు. ఇలాంటి పగిలిపోయిన వస్తువులు ఏమన్నా మీ ఇంట్లో ఇట్లా ఉంటే తీసి పాడేసేయండి. ఎందుకంటే అస్సలు మంచిది కాదండి ఇట్లాంటి వస్తువులు. మా దగ్గర అయితే మేము ఇవి డీమార్ట్‌లో నుంచి తీసుకున్నాం అన్నమాట కప్స్. తీసుకున్న తొందరగా పగిలిపోయినాయి. పిల్లలు ఉంటారు కాబట్టి ఇట్లాంటివి పెట్టడం వల్ల ఇంట్లో కొంచెం గొడవలు అట్లాంటివి జరుగుతుంటాయండి. నార్మల్గా మీకు తెలియకపోయినా పెద్ద పెద్ద గొడవలని కాదు, చిన్న చిన్న అలాంటి గొడవలు జరుగుతుంటాయి. పిల్లలకి ఏం తెలుసు, మనకి చాలా ఇష్టమని మనం ఈ కప్స్ అన్ని తెచ్చుకుంటాం, బట్ పగిలిపోతే బాధ అనిపిస్తుంది. తక్కువ రేట్లోనే తెచ్చుకోవాలండి. అందుకనే డీమార్ట్లో మనకి రీజనబుల్లే దొరుకుతుంది కాబట్టి డీమార్ట్లో నుంచి ఎక్కువ తీసుకుంటాను. 36, 25 రూపీస్కి అట్లా దొరుకుతాయి అన్నమాట కప్స్. మీకు కూడా అట్లా దొరికితే తీసుకొని